జిల్లాల్లో అధికారులు కూటమి ప్రజా ప్రతినిధుల మధ్య సమన్వయం కొరవడింది. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలను మరీ ముఖ్యంగా మహిళల్ని ఆఫీసర్లు అస్సలు కేర్ చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అభివృద్ధికి అధికారులు ఆటంకంగా మారారని శాసనసభ్యులు వాదిస్తూ ఉంటే ఎవరేమనుకుంటే ఏంటి, తమ పని తాము చేసుకుపోతామన్నది ఆఫీసర్ల మాట. దీంతో తమ సమస్యలు పరిష్కారం కాక ఇరు వర్గాల మధ్య ప్రజలు నలిగిపోతున్నారు. అమరావతి పరిధిలోని ఓ ప్రాంతంలో ఇదే జరుగుతోంది. దీంతో అధికారులు ప్రజా ప్రతినిధుల మధ్య అంతరం పెరుగుతోంది. ప్రభుత్వ అధికారుల తీరు పట్ల ఆ ఎమ్మెల్యే ఆగ్రహంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం అధికారులకు ఇష్టం లేదన్నట్లు కనిపిస్తోందని ఆ ప్రజా ప్రతినిధి చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం సృష్టిస్తే ఆఫీసర్లను హడలిపోయేలా చేశాయి. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏ నియోజకవర్గం, అక్కడ జరుగుతున్న గొడవలేంటి? ఏపీలోని కొన్ని జిల్లాల్లో కూటమి ప్రజాప్రతినిధులు అధికారులకు అస్సలు పొసగటం లేదు. ఇరు వర్గాల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది అభివృద్ధికి శాపంగా మారింది. ఎమ్మెల్యేలు, ఆఫీసర్ల పంతాలు, పట్టింపులతో ఆయా నియోజకవర్గాల ప్రజలకు సమస్య అవుతోంది. 2 ఏళ్లు సవ్యంగా ముందుకు సాగితే బండి గాడిలోనే నడుస్తుంది, లేకపోతే గాడి తప్పుతుంది. ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి కాస్త ఉంది. టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి, మున్సిపల్ అధికారుల మధ్య వార్ నడుస్తోంది. ఈ శాసనసభ్యురాలు మొదటిసారి ఎన్నికయ్యారు. జిల్లాలో ఏకైక మహిళా ఎమ్మెల్యే. రాజకీయాలకు కొత్త కావడంతో కొన్ని తడబాట్లతో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. దీన్ని అధికారులు అలసుగా తీసుకున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పూర్తిగా సిటీ పరిధిలోనే ఉంది. దీంతో నగరపాలక సంస్థ అధికారుల సమన్వయంతో ఈ శాసనసభ్యురాలు అభివృద్ధి పనులు చేపట్టాలి. కానీ గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీరాములు, ఎమ్మెల్యే గల్లా మాధవి మధ్య సఖ్యత లేకుండా పోయింది. ఒకరు ఎడ్డమంటే మరొకరు తెడ్డమనే పరిస్థితి ఏర్పడింది. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలను అధికారులు తేలిగ్గా తీసుకుంటారు. సీనియర్లకు ఇచ్చిన విలువ, గౌరవం జూనియర్లకు ఇవ్వరు. గల్లా మాధవి ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో ఆఫీసర్లు తనకు అస్సలు సహకరించడం లేదని ఎమ్మెల్యే గల్లా మాధవి అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధికారులను ఎక్కడ దెబ్బ కొట్టాలో, ఎక్కడ నొక్కాలో అక్కడే ఈ 2 పనులు చేయాలనుకున్నారు. లేకపోతే ఆఫీసర్లు మాట వినరని భావించారు. నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశాన్ని ఇందుకు వేదికగా ఎంచుకుని కమిషనర్ను టార్గెట్ చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ కమిషనర్ చర్యలను నిలదీయటంతో చర్చ రచ్చ అయింది. దీంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ కమిషనర్గా పరిస్థితి మారిపోయింది. దీంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి టీడీపీ క్యాడర్లో ఏర్పడింది. ఎంతైనా ఎమ్మెల్యే కొంత ఈగో ఉంటుంది. అది దెబ్బతింటే ఊరుకోరు. తనను తక్కువ చేస్తున్న మున్సిపల్ కమిషనర్ను కౌన్సిల్లో టార్గెట్ చేసిన విధంగానే బయట దెబ్బ కొట్టాలనుకున్నారు మాధవి. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం గుంటూరు అధికారులకు ఇష్టం లేనట్లుగా తమకు అనిపిస్తోందని మీడియా ముందు చెప్పారు. కొందరు ఆఫీసర్లు విభజించి పాలించాలన్న రీతిలో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిలో పనిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అసలు ప్రోటోకాల్ పాటించడం లేదని, ప్రజాప్రతినిధుల మధ్య అధికారులే విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని తన మనసులో ఉన్నదంతా వెళ్లగక్కడంతో రచ్చరచ్చయింది. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే అంతటితో ఆగలేదు. అంతకు ముందు జరిగిన ఘటనలను మనసులో పెట్టుకున్న వాటిని వెళ్లగక్కారు మాధవి. మోంతా తుఫాన్ బాధితులకు ప్రభుత్వం అందించిన నిత్యావసరాల పంపిణీలో అధికారుల తీరు తనను బాధించిందన్నది ఈ శాసనసభ్యురాలి వాదన. నియోజకవర్గంలో తనకు తెలియకుండా నిర్వహించిన 2 వేర్వేరు కార్యక్రమాల్లో పెట్టిన ఫ్లెక్సీల్లో తన ఫోటో లేకపోయినా ప్రధానమంత్రి మోదీ, సీఎం చంద్రబాబు చిత్రాలను ముద్రించకపోవటాన్ని మాధవి తప్పుపట్టారు. ఇలాంటివి పదే పదే పునరావృతం అవుతున్నాయంటూ అధికారులపై తన మనసులో ఉన్న కోపాన్నంతా బయటపెట్టారు. విభజించు పాలించు సూత్రాన్ని అమలు చేస్తున్న అధికారి ఎవరో తేలాలన్నది ఈ ఎమ్మెల్యే డిమాండ్. కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేయటమే కొందరు ఆఫీసర్లు పనిగా పెట్టుకున్నారన్నది మాధవి వాదన. తీరు ఇలానే కొనసాగితే సీఎం చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేయక తప్పదని వార్నింగ్ ఇవ్వడంతో హడలిపోవటం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్ల వంతైంది. ముందుగా ఈగోతో వ్యవహరించారు మున్సిపల్ కమిషనర్. కౌన్సిల్ సమావేశంతో పాటు బయట శాసనసభ్యురాలు కొట్టిన దెబ్బతో అహం అణిగిపోయి బెక్కచచ్చిపోయినట్టయింది.
అధికారులు ఎమ్మెల్యే మధ్య జగడంతో గుంటూరు వెస్ట్లో ఏం జరుగుతుందో అర్థమవ్వక టీడీపీ ద్వితీయ నేతలు సతమతమవుతున్నారు. అంత అయోమయంగా ఉందని ఆందోళన వీరిలో కనిపిస్తోంది. గుంటూరు నగరపాలక సంస్థకు వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. అధికారులు ఎమ్మెల్యే మధ్య సఖ్యత లేకపోతే ఆ ప్రభావం ఎలక్షన్పై పడుతుందేమోనని కేడర్ టెన్షన్ పడుతోంది. ప్రభుత్వం జోక్యం చేసుకుని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి మున్సిపల్ అధికారుల మధ్య సమన్వయ లోపాన్ని సరిదిద్దాలని కోరుతోంది. సర్కారు పెద్దలు ఏం చేస్తారో చూడాలి.